నేను టార్టాయిస్ని ఎట్లా చూసుకుంటాను అనేది ఈ వీడియోలో చెప్దామని అనుకుంటున్నాను. బికాస్ నేను చాలా సెర్చ్ చేసాను, నాకు అంత ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, తెలియలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో నేను తెలుసుకున్నది నేను ఈ వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది దగ్గర తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో కూడా అవి కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్దాం అనుకుంటున్నాను. నేనైతే టార్టాయిస్కి కొంచెం ఎక్కువ స్పేస్ కావాలని చెప్పి స్పేస్ ఎక్కువ ఉన్నది టబ్ తీసుకున్నాను. సో దాంట్లో ఊరికే చిన్నగా గేమ్స్ లాగా, అంటే వాటికి బోర్ కొట్టకుండా ఒక చిన్న టాయ్స్ అనేది కొన్నాను. ఇవైతే ఎక్వేరియం షాప్లోనే కొన్నాను ఈ టాయ్స్. సో వాటిని రోజుకి ఒకలాగా సెట్ చేస్తా, బట్ అవైతే ఆడుకుంటూ ఇవి జరిపేస్తాయి. చిన్నది గోలీ ఉంటాయి ఇంట్లో, అది కూడా వేస్తున్నా ఊరికే ఆడుకుంటాయని చెప్పి. ఇవైతే నేను షాప్లో కొన్నాను, సపరేట్ షాప్. ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయకూడదని నేను ఇలాంటివి తీసుకున్నాను. మళ్ళీ అవి కొరకడం చేయటం ఇవైతే ఓకే, బట్ నేను ఇట్లాంటి ప్లాస్టిక్ ఎక్కువ ఉండకూడదని అనుకుని 2 మాత్రమే తీసుకున్నాను. ఫస్ట్ తీసుకుంది ఇవే, తర్వాత నాకే అనిపించింది ఎందుకు ప్లాస్టిక్ అంత గుడ్ కాదు కదా అని చెప్పి, సో ఇవి తీసుకున్నాను. తర్వాత ఈ స్టాండ్ అనమాట. నేనైతే ఇది మీషోలోనే కొన్నా, ప్రమోషన్ అయితే కాదు, ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. ఇది వద్దు అనుకుంటే న్యాచురల్గా ఉండేదన్నా మీరు తీసుకోవచ్చు. నేను జస్ట్ ఇది మాత్రమే తీసుకున్నాను. ఫస్ట్లో నాకు చెప్పాను కదా నాకు అంత గైడెన్స్ లేదు అని చెప్పి. సో ఇది ఒక స్టాండ్, వాటికి బాస్కింగ్ ఏరియా అనమాట. ఇది హ్యాపీగా వచ్చి ఇక్కడ మా టార్టాయిసెస్ అయితే ఇక్కడ నుంచి మనం బాల్కనీ నుంచి ఎలా చూస్తామో అవి ఇక్కడ నుంచి అట్లనే చూస్తాయి అనమాట. అండ్ ఇంకోటి ఇగో టార్టాయిస్ ఇవైతే ఈ వీడొచ్చి మెయిల్ అని చెప్పారు. సో వీడికి నేను రెడ్ అనే నేమ్ పెట్టాను. ఫస్ట్లో ఇది చాలా సిక్ అయ్యింది, వీడు చాలా సిక్ అయ్యాడు. తీసుకొచ్చిన రోజు నుంచి ఫుడ్ తినకపోవటము, కళ్ళన్నీ ఉబ్బిపోవడం. నేను ఆ వీడియో కూడా పెడతాను, మీకు ఫొటోస్ కూడా పెడతాను. అలా చేస్తే నాకు ఇంకా భయం వేసి వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే జిప్ ఫిట్ అనేది నాకు ఇచ్చారనమాట, టానిక్ రాశారు ప్రిస్క్రిప్షన్లో. సో అదేంటంటే 2 టార్టాయిస్కి వాటర్లో మిక్స్ చేయమన్నారు. సో నేను ఒక 3 అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో నేను వాటర్లో ఒక 3 డ్రాప్స్ వేసాను అనమాట. వేస్తే ఇది వాటర్ తాగుతుంది, ఫుడ్ ఒకటి తినడం లేదు. సో అందుకని చెప్పి 2 ఆ వాటర్ని తాగడం వల్ల బాగా క్యూర్ అయ్యేదాన్ని. కళ్ళు అనేది నార్మల్గా వచ్చేసింది. తర్వాత నుంచి నెక్స్ట్ డే నుంచి ఫుడ్ తినడం మొదలు పెట్టింది అనమాట. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ఫీమేల్ అని చెప్పారు. సో రోజీ అని పెట్టాను దీని పేరు. సో నేను ఇది కొంచెం యాక్టివ్గానే ఉంది స్టార్టింగ్ నుంచి. ఇది పట్టించుకోదు అనమాట మనల్ని, అసలు పట్టించుకోదు, వెళ్ళిపోద్ది, అసలు మన దగ్గర ఉండదు. ఇదైతే కొంచెం కంఫర్టబుల్గానే ఉంటుంది. ఇది నా దగ్గర ఇదే సిక్ అయింది, నేను చాలా బాధపడ్డాను. బట్ ఇది నాకు చాలా అటాచ్మెంట్ అయిపోయింది అనమాట ఇది. బట్ ఇది మాత్రం అసలు నన్ను పట్టించుకోదు అసలు, ఎంత ట్రై చేసినా కూడా. అది ఎర్లీ మార్నింగ్ 6 to 7 వీటిని సన్లైట్లో ఉంచమని చెప్పారు. లేదు మీకు కుదరలేదు అనుకుంటే ఈవినింగ్ 4 to 5, ఓకే 30 minutes ఖచ్చితంగా ఉంచాలన్నమాట. వీటిని సన్లైట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వీటివి ఇది ఉంది కదా షెల్, సో దానికి అది ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి, పెరగడానికి, స్ట్రాంగ్గా అవ్వడానికి యూజ్ అవుతుందంట సన్లైట్. సో మార్నింగ్ వచ్చే సన్లైట్లోనే విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఆ సన్లైట్లోనే ఉంచమని చెప్పారు. నెక్స్ట్ 6 to 7 కుదరలేదంటే 8, 9, 10, 11 అట్లా అస్సలు పెట్టకూడదు, ఆ ఎండ చాలా డేంజర్. సో 6 to 7 ఈస్ ద బెస్ట్. ఇంకోటి ఫుడ్ వచ్చి నేను దీనికి 5 తినిపిస్తా, దానికి 5 తినిపిస్తాం. ఇది తిననివ్వకుండానే అదే మొత్తం తినేస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను సపరేట్గా తీసుకొని 2కి ఫీడ్ చేస్తాను. ఇంకొకటి ఫీడ్ చేసేది కూడా వీడియో ప్రొవైడ్ చేస్తాను నేను. ఇంకోటి నేనేదో ఏం ఆకుకూరలు అవి ఏం పెట్టద్దని చెప్పారు. ఇవి చిన్న బేబీస్ కాబట్టి కొంచెం పెద్దదైన తర్వాత పెట్టచ్చు, ఇప్పుడైతే ఏం పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సో సరే నేను కూడా ఓకే అని చెప్పేసాను. ఇంకా సో టార్టాయిస్ ఫుడ్డే పెడుతున్నాను అనమాట. ఇంకా నేను ఇదే ఆ టార్టాయిస్ ఫుడ్ అనమాట, టయోటా వాళ్ళది. సో ఇది ఓకే, ఇవి తింటున్నా హ్యాపీగానే. ఇంకోటి
ఇవి ఎక్కువ వేయొద్దని చెప్పారు ఈ ఫుడ్ అనేది. సో తక్కువే ఉంటే బెస్ట్, ఎందుకంటే అవి చాలా వీక్ అయిపోతాయని చెప్పారు. సో వీటికి ఆకలేస్తుంది కదా అని చెప్పి నేను ఇంకా ఏం చేస్తున్నా అంటే వాటికి 5 వీటికి 5 మార్నింగ్ ఒకసారి మళ్ళీ నైట్ ఒకసారి ఒక టైం మెయింటైన్ చేసి పెడుతున్నాను అనమాట ఈ ఫుడ్ అనేది. చూడండి అది ఎక్కుతుంది. మనం వచ్చినప్పుడు దిగిపోతాయి, మనం లేనప్పుడు అయితే హ్యాపీగా పైన చక్కగా ఎక్కి హ్యాపీగా ఉంటాయి. ఇంకా అట్లా అనమాట. ఆ ఫుడ్ అట్లా పెడుతున్నాను, కేరింగ్ అలా తీసుకుంటున్నాను. వాటర్ వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్లోరైడ్ వాటర్ అస్సలు ఉండకూడదని చెప్పారు, నార్మల్ బోరింగ్ వాటర్ ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంచెము గోరువెచ్చని నీళ్ళు అనేది వాటిలో ఉంచండి అని చెప్పారు. సో నేను అలాగే చేస్తున్నాను. డైలీ ఒక్కసారైనా నేను గోరువెచ్చని నీళ్ళలో వాటిని ఉంచుతాను అనమాట. ఈ టబ్బు నిండా గోరువెచ్చని నీళ్ళు వేస్తాను. వాటికి మరీ ఎక్కువ వేడొద్దు, అవి మళ్ళీ అస్సలు తట్టుకోలేదు, గోరువెచ్చగానే ఉండాలి వాటర్ అనేది. సో దాంట్లో వీటిని ఉంచుతాను. ఇంకా చలికాలం వర్షాకాలం ఇలాంటప్పుడు పాపం వాటికి ఇంకా చలేస్తుంది కదా, టెంపరేచర్ అనేది మంచిగా ఉండాలి. కాబట్టి వాళ్ళు డాక్టర్ చెప్పారు నాకు ఇది. సో అట్లనే నేను పెడుతున్నాను. బట్ నేను డైలీ పెడుతున్నా. సో అవి యాక్టివ్గా ఉంటున్నాయని చెప్పి. ఫస్ట్లో చాలా డల్గా ఉంది, కానీ ఇప్పుడు అవి ఆడుతుంటే నాకు ఇంత హ్యాపీగా అనిపిస్తుందో. నేను నార్మల్గా ఉంచాను ఈ టబ్ని, ఎక్కువ ఓవర్ డెకరేట్ చెయ్యలేదు నేను, ఎందుకంటే అవి తిరగడానికి ఈజీగా ఉండాలి. వాటికి ఏమన్నా అయితే మళ్ళీ మనం చూసుకోలేము, 24/7 ఉండలేము కదా. సో అందుకని చెప్పి నార్మల్గా సెటప్ చేశాను. ఈ మధ్య కొత్తగా ఆట నేర్చారు ఇద్దరు కొరకడం అనమాట. సో అది సంగతి. ఇంకా ఏమన్నా తెలిస్తే నేను డెఫినెట్గా ఇంకొక వీడియోలో చెప్తాను. నాకు రెడ్ స్లైడర్ టోర్టాయిస్ని ఎలా కేర్ చేయాలని నాకు అస్సలు ఎక్కడ అంటే వేరే వేరే లాంగ్వేజెస్లో ఉన్నాయి, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ, బట్ నాకు ఎందుకో ప్రాపర్గా అనిపించలేదు. కొంతమంది ఓకే బాగా చెప్పారు, కొంతమంది ఎక్కువ వీడియోస్ చూడటం వల్ల అన్నెసరీ ఇన్ఫర్మేషన్ వచ్చేసిందేమో అనుకున్నా. సో నేను అందుకని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో క్లియర్గా కనుక్కున్నా. సో వాళ్ళు చెప్పిన టిప్స్ పాటిస్తూ ఉన్నా. ఇంకా ఏమైనా టిప్స్ నాకు తెలిస్తే డెఫినెట్గా ఇంకో వీడియోలో కూడా చెప్తాను అనమాట. ఇవి ఎలా ఫుడ్ని ఎలా ఫీడ్ చేస్తాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఇందాక చెప్పాను కదండి, తన కళ్ళు ఇలా ఉబ్బిపోయి ఉన్నాయి అన్నమాట. అసలుకి కళ్ళు ఓపెన్ చేసేదో కాదో నిద్రపోతూనే ఉండేది, నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇది రోజీ అన్నమాట. ఇది కొంచెం యాక్టివ్గానే ఉండేది, హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్లో బాగానే ఉండేది, మరి తర్వాత ఏంటో సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు ఉండదు. తర్వాత ఆ మెడిసిన్ వేసిన తర్వాత ఆ రెండు ఇట్లా యాక్టివ్గా తిరగడం మొదలుపెట్టాయి. ఆ సిక్ అయింది కూడా బాగా తిరగడం మొదలుపెట్టింది అనమాట. చూడండి ఇక్కడ వీడియోలో బాగా కనిపిస్తుంది, రెండు ఆడుకుంటూనే ఉంటాయి హ్యాపీగా వాటర్లో. తర్వాత కొట్టుకోవటం, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఖర్చుకుంటూ ఉన్నాయి. మళ్ళీ భయం వేసింది ఏమైనా వద్దేమోనని, బట్ ఇట్స్ జస్ట్ ఫైట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అనమాట. ఫుడ్ వేద్దామని చెప్పి సపరేట్ చేస్తే రెండింటిని అట్లా కొట్టేసుకుంటూ ఉండేది. తర్వాత వేస్తే ఫుడ్ బాగానే తింటున్నాయి. అది కూడా వీడియో చూపిస్తాను మీకు. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు దీనికోసం కొన్ని హమ్స్ అవి ఉన్నాయి కదా, చిన్న చిన్న డక్ బొమ్మలు. ప్రతిదీ దీనికి సంబంధించిన ప్రతిదీ నేను హాట్ వాటర్లో కడుగుతాను, వాష్ చేస్తాను అనమాట. ఇదిగోండి ఫుడ్ పెట్టినప్పుడు ఇట్లా తినేవి, నేను జస్ట్ నార్మల్గా వేసేసేదాన్ని. ఇప్పుడు కొంచెం దానికి హ్యాండ్ ఫీడింగ్ అనేది అలవాటు చేశాను. ఈ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను, బికాస్ అంత లెంత్ వీడియో పెట్టడం బాగోదు కదా అని చెప్పి. సో ఆ జిప్ ఫిట్ అనే టానిక్ వేసిన తర్వాత రెడ్ అనేవాడు ఫుడ్ తింటున్నాడు అనమాట. సిక్ అయింది అని చెప్పాను కదా, ఇంకా దాని కళ్ళు అంతా నీట్గా ఎక్కాయి, చక్కగా ఓపెన్ చేస్తుంది ఐస్, ఫుడ్ కూడా తింటుంది హ్యాపీగా, చక్కగా తింటుంది. అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో నిజంగా. ఇంకా వాటర్ లేకుండా ఉంచమన్నారు స్టార్టింగ్లో, అందుకని చెప్పి నేను అలా ఉంచాను అనమాట. ఊరికే ఒక 5 minutes అలాగా. తర్వాత నుంచి వాటర్ వేయడం మొదలు పెడుతున్నా. ఫొటోస్లో నేను టైం డేట్ అలా మెన్షన్ చేస్తాను, కంపారిటివ్లో చూసుకోండి. నేను ప్రతిదీ చూసి దీంట్లో పెట్టట్లేదు, జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా పిక్స్ అనేవి డిస్ప్లే చేసేస్తున్నాను. నేను డేట్ టైం ఏం చూడట్లేదు, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట.
ఆ స్టాండ్ కొనిచ్చిన తర్వాత అట్లా అవి బాస్కింగ్ చేస్తూ ఉండేవి. ఇంక వాడెప్పుడు దానిపైన ఎక్కుతూనే ఉండేవాడు. వాటర్ లేకుండా అయితే ఇట్లా బాగానే నడుస్తుంది. బట్ డీహైడ్రేట్ అయిపోతాయని చెప్పి దానికి ఎప్పుడు వాటర్ కావాలి అనేది తెలియదు కాబట్టి నేను వాటర్ వేసి ఆ స్టాండ్ పెట్టాలి, అప్పుడు వాటికి కావాల్సిన పైకి ఎక్కుతాయి, లేదంటే లేదు అని చెప్పి నేను ఇంకా డిసైడ్ అయ్యాను. ఆన్లైన్లో అంటే కొంచెం 7 days 12 days టైం పడుతుంది కాబట్టి ఈ లోపల కొంచెం వాటర్లో కొంచెం వాటర్ లేకుండా అట్లా అనమాట. ఈ టబ్, ఆ డక్స్, ఆ 2 ప్లాస్టిక్ బొమ్మలు ఉన్నాయి కదా, అవి అన్నీ కూడా నేను హాట్ వాటర్లో ఖచ్చితంగా వాష్ చేస్తా వాటిని. ఇంకోటి, ఈ టార్టాయిస్ని నార్మల్ ఒక 10 rupees బేబీ బ్రష్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వీక్లీ వన్స్ పైన షెల్ అంతా జస్ట్ ఊరికే అలా కడుగుతా, బ్రష్ చేస్తూ ఉంటాను అనమాట. కింద పార్ట్కి అయితే స్కిన్కి కానీ దాని కింద పార్ట్కి కానీ అస్సలు బ్రష్ అనేది యూస్ చేయకండి. మన హ్యాండ్తోనే జస్ట్ స్లోగా అనండి చాలు. పైన అయితే షెల్ కాబట్టి గట్టిగానే ఉంటుంది కాబట్టి బ్రష్తో అట్లా తోముతాను అంతే. ఏమైనా డస్ట్ అనేవి ఉంటే పోతాయి అని చెప్పి. నేను ఫొటోస్కి స్టిల్స్ మాత్రం బాగా ఇస్తాయి, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా దిగుతాయి. వీడు రెడ్ అనమాట, వీడు చాలా జెంటిల్గా ఉంటాడు. ఇది ఉండదు, మళ్ళీ ఈ రోజీ అనేది అస్సలు ఉండదు. వీడు చూడండి ఎట్లా స్టిల్స్ ఇస్తాడో, చక్కగా ఇస్తారనమాట. చేతిలో నుంచి వెళ్ళిపోదు అసలుకి. ఫ్లాష్ లైట్ పడిందంటే ఇద్దరు కూడా చక్కగా ఫోటో పోజ్ ఇచ్చేస్తారు వెంటనే. అదొకటి హ్యాపీ అని చెప్పుకోవచ్చు. అట్లా తీస్తూ ఉంటా, అప్పుడు రేర్గా తీస్తారు, డైలీ. Thanks for watching. Please do like, share and subscribe. Don't forget. Bye.